ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు అంటే ఇజ్రాయేలీయులను 40 సంవత్సరాలు దేవుడు నడిపించిన తర్వాత చివరిగా యోర్దాన్ దగ్గరికి వచ్చారు. యూతలు ఉన్నారు, కనాను దేశంలో అడుగు పెట్టలే. వాళ్ళను ఎలా నడిపించాడో చెప్తున్నాడు. ఎలా నడిపించాడంట? పక్షిరాజు తన గూడును రేపి, గూడు పక్షిరాజు తన గూడు, ఆ గూట్లో ఎవరు ఉంటారు? తన పిల్లలు కూడా ఉంటారు. కొండ మీద కొనల మీద చెట్ల మీద పక్షిరాజు పిల్లలు పెట్టుకొని గూడల్లి పిల్లల కొరకు గూడల్లి అక్కడ తన పిల్లల్ని పెట్టుకొని అది ఎగురుతూ వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చి పిల్లలకు అందిస్తుంది. అట్లాగే పక్షిరాజు తన గూడును రేపి, అంటే గూడును పక్షి ఏం చేసిందంట? రేపడం అంటే తీసేయడం. గూడు కట్టుకుంది పిల్లలకు. పక్షిరాజు ఏం చేసిందంటే చిన్నగా అల్లిన గూడును ఏం చేసింది? ఒక్కొక్క గడ్డిని, ఒక్కొక్క కర్రను, ఒక్కొక్కటిని తీసేసి ఎందుకు పక్షిరాజు గూడు చెదరగొడుతుంది? గూడును చెదరగొడుతుందంట. ఇప్పుడు మా సంసారం ఆగమైపోయా, నా సంసారం గూడు చెదిరిపాయా అని అంటుంటాం కొన్నిసార్లు. నా జీవితం చెదిరిపాయా అంటుంటాం కదా. చూడండి, ఇజ్రాయేలీలను ఏ రీతిగా ఐగుప్తులో నుండి వాళ్ళ గూళ్ళను చెదరగొట్టి వారిని తీసుకొని వచ్చాడు అరణ్యంలోకి. ఒక పక్షిరాజు ఎలా గూడు చెదరగొట్టి గూడును రేపి పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుందో, నేను కూడా మిమ్మల్ని అలా మోసుకొని వచ్చాను, మిమ్మల్ని నడిపించాను అంటాడు. గూడు రేపటం అంటే చూడండి, గూడు కట్టుకోండి పక్షిరాజు, ఆ గూడుకున్న కొమ్మలన్నీ తీసి గూడును చెదరగొడితే ఈ పక్షి పిల్లలు ఏమైపోతాయి? ఆ గూడు తీసిన వెంటనే పక్షి పిల్లలు గూట్లో ఉండడానికి వీలుండదు కదా. పైనుంచి అమాంతంగా ఆ చెట్టు మీద నుంచో ఆ కొండ మీద నుంచో కిందికి పడిపోతాయి. అవి పడిపోతూ ఏమనుకుంటాయి తెలిసిన? అమ్మో మనకు దిక్కెవరు? మనల్ని ఇంతకాలం పెంచి పోషించిన మన తల్లి ఏం చేసి మనల్ని విడిచిపెట్టా? మా ప్రాణం అయిపోయింది, చచ్చిపోతాం అయిపోయా, కీస్ అల్లాడుతూ కింద పడతాయి. ఇప్పుడు గూడు పోతే ఎందుకు గూడు తీస్తుంది ఆ పక్షి అంటే, ఈ పిల్లలేమో తల్లి చేసేది తెలియదు, తల్లి ఎందుకు గూడు రేపుతుందో తెలియదు. ఈ పిల్లలు ఏమనుకుంటాయంటే మనల్ని చంపాలని ఈ గూడు తీసేసినాడు మా తల్లి ఈ గూడు తీసేసాడు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, అయిపోయింది, పడిపోతాం, చచ్చిపోతాం, అయిపోయి మా బతుకులు అయిపోయా అని కింద కేకలు వేస్తూ కింద పడుతుంటాయంట. ఆ పడే టైంలో ఇప్పుడు ఎందుకు పక్షి అలా గూడు తీస్తుందంటే, తెచ్చిపెట్టినన్నాళ్ళు తెచ్చిపెడుతుంటుంది తల్లి, తింటనే వండుకుంటా ఆ గూట్లోనే ఎంతకాలం ఉంటావు, తినుకుంటూ గూట్లోనే ఎంతకాలం ఉంటావు. ఇప్పుడు ఈ పిల్లకు ఏం నేర్పాలి? ఆ తల్లి ఎగరడం నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి ఏమి నేర్పాలి? ఎగరడం నేర్పాలి. మనమైతే సుఖం, గూట్లో కూసో ఫ్యాన్ పెడతా, కూలర్ పెడతా, పని చేయగాకు, ఏం చేయగాకు, నీళ్ళు తేగాకు, కట్టెలు నరకాకు, సుఖం. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలి. పక్షి తన పిల్లలు కింద పడాలి, ఆ గూడు ఇడిచిపెట్టాలి. అది సర్పము వస్తుంది, రేపు నేను వెళ్ళిపోతా, తిరుగుతుంటా, నేను లేనప్పుడు వచ్చి ఎత్తుకపోతుంది. ఇప్పుడు ఈ సర్పము చెట్ల మీదకి ఎక్కి గుడ్లను కానీ పిల్లల్ని కానీ తింటుంది. ఇది దొరకకుండా నా పిల్లలు ఏం చేయాలా? ఎగరడం నేర్చుకోవాలా. నా పిల్లలు ఎగరడం నేర్చుకోవాలా అని ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ గూడును తీసేసి
ఇప్పుడు గూడుని తీసేసి లోపల చెట్టు మీద నుంచి అవి పడుకుంటా కింద పడుతూ ఏం చేస్తాయంటే చిన్న రెక్కలు కట చిన్నపిల్లలు చూడండి టక కొడుతుంటాయి. పెద్ద పక్షులు చూడండి ఆకాశంలో ఎక్కువసేపు కొట్టవు, అటా అని అటా వస్తుంటాయి. ప్రైజ్ ద లార్డ్. అసలు కొట్టాల్సిన పనిలా ఒకసారి అట్ట అంటాయి, ఇంకా పోతూనే ఉంటాయి. తల్లి ఏమి నా పిల్లలకు ఇక్కడే ఉంటే కానీ ఎగరకుండా తినుకుంటుంటాయి. ఇంకా లావ్ అయ్యి మందమైపోయి ఎగరకుండా అయిపోయి బస పెడతాయి. ఇంకా అందుకని ఈ పిల్లలకి ఏం చేయాలా? ఎగరడం నేర్పాల. శత్రువు దొరకకుండా ఆకాశంలో దాటి ఎత్తుకెళ్ళాలంగా. ప్రైజ్ ది లార్డ్. అవి భూమి మీద పడిపోతుండగానే ఆ తల్లి అంట, చదవండి అక్కడ, తన పిల్లలను అల్లాడుచు, తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని, అది గూడు రేపింది. పిల్లలేమో పడిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ తల్లి వచ్చి ఏం చేస్తే తెలిసిన, రెక్కలు చాపుకొని వాటిని అమ్మ మేము చచ్చిపోతుంది అని లోపల కింద పడే లోపల తల్లి వచ్చి రెక్కల మీద పెట్టుకొని మళ్ళీ పైకి ఎత్తుకపోతుందంట. కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. మనకు కూడా ఎట్టుంటుందంటే ఆత్మీయ జీవితం కొన్నిసార్లు దేవునికి స్తోత్రం అయినా మంచి పని అయింది, దేవుని నమ్ముకొని సేవ చేయడానికి మంచి దేవుడు కృప ఇచ్చినాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏడొచ్చి పడుతుంది ఆయన, ఎక్కడొచ్చి పడుతుంది ఆయన, ఇంక మనం జైలు అయిపోతామే, మనకి ఇంకా ఇంతేనంగా మన జీవితం. ఏమబ్బా దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టుంటుంది. దేవుడు మనల్ని ఎట్టనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇక దేవుడు నాతో మాట్లాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు మర్చిపోయాడేమో, ఇంతేనేమో నేను. అయితే దేవుని బిడ్డారా, దేవుడు ఎందుకు విడిచిపెడతాడు తెలిసిన, మనము రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితంలో రెక్కలు అంటే ఏంటి? మనకు కూడా 2 రెక్కలు ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యం, 2 ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో వాక్యంతో మనము యేసయ్య వచ్చినప్పుడు ఎగిరిపోవుదుముగాక. హల్లెలూయా. రెక్కలు దేనికి? సర్పము సాతాను వచ్చినప్పుడు వాక్యము ప్రార్థనతో ఎగిరిపోవాలా వానికి దొరకకుండా. అందుకే ఆయన గూడు రేపుతుంటాడు, మన గూడు. అందుకే కొన్నిసార్లు ఒక్కోసారి ఒక ఆయన ఉంటే ఆయన లేపి అక్కడ కూర్చోబెడతా, ఆయన లేపి ఇక్కడ పంపిస్తా, ఇక్కడ ఉన్న ఆయన అక్కడ పంపిస్తా. ఎందుకు ఒకసారి ఉంటే అట్టనే ఇదైపోతారు. గూడు అప్పుడప్పుడు రేపుతుంటా. కొంతమంది అర్థం కాక అట రేపుతున్నాడు, ఆయన అట పంపిస్తున్నాడు, ఇటు పంపిస్తున్నాడు, అక్కడ తిప్పుతున్నాడు, ఇక్కడ తిప్పుతున్నాడు, అక్కడ తిప్పుతున్నాడు అనుకుంటారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టినాడు అన్నట్టుగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలని, మనం ప్రార్థనలో అల్లాడాలి. దేవుని కాడ ఇంకా సమీపం కావాలి, ఇంకా ప్రార్థనలో ఎదగాలి, ఆయనపై ఆధారపడాలా, మర్ర పెట్టుకోవాలా. గిల్ల పక్షి తనుగులాడినట్టు తనుగులాడాలా. దేవుని బిడ్డారా చూడండి, ఒక్కసారి ఏ విధంగా పక్షిరాజు తన పిల్లలకు నేర్పుతుందో అలాగనే ఆయన మిమ్మల్ని మోసుకొని తీసుకొని వచ్చాడు. మనల్ని అలా గూట్లో పెట్టితే మనం ఎగరలేం. మన ప్రభువు మనల్ని సోమరులుగా పెంచాడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఇడిచిపెట్టినట్టుగానే ఉంటుంది, కానీ ఇడిచిపెట్టాడు ఆయన. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది, మళ్ళీ అనుకోకుండా గొప్ప సహాయం కలుగుతుంది, మళ్ళీ ఆకాశం పోయినట్టుంటుంది. ఒక్కోసారి పరలోకాన్ని చూపిస్తాడు, ఒక్కోసారి నరకం అనుభవించేట్టుగా ఉంటుంది పరిస్థితులు. మనల్ని ఎందుకు ఇడిచిపెట్టినట్టుగా అంటే, మనం ఇంకా ప్రార్థనలో ఎదగాలని. ఇజ్రాయేలు నడిపించిన విధానం చూడండి. ఇక్కడ 13వ అధ్యాయం నిర్గమాకాండం 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా, నిర్గమాకాండం 13:17, దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. చూశారా? ఆ మార్గమున వారిని సమీపమైనను వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు
ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులై అంటే ఇజ్రాయెల్ ఏమైనా ఐగుప్తులు యుద్ధం నేర్చుకున్నారా? దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినారు? ఐగుప్తుకు భయపడి 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 ఐగుప్తు రాజులు ఎంత పడితే భయపడుకుంటూ వచ్చినారు పరిగెత్తుకుంటూ. కానీ కనాను దేశం వెళ్ళిన తర్వాత తరుముకుంటూ వెళ్ళిన స్వాధీనపరుచుకున్నారు. చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమపరచాలి. వచ్చేటప్పుడు భయపడుకుంటూ వచ్చారు. చెప్పండి చెప్పండి. యుద్ధ సన్నద్ధులై కనానును స్వాధీనపరుచుకునేటప్పుడు తరిమినారు. ప్రైజ్ ద లార్డ్ కదా. మనం కూడా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు దగ్గరికి పోము, భయం భయం అవుతుంది. అలవాటు అయిన తర్వాత సైతరాయపా మాట్లాడకపో వేస్తున్నాము. దేవుడు చూడండి, మొదటనేమో వాళ్ళు పెరిగిగా భయపడుకుంటూ వచ్చారు. తర్వాతనేమో యుద్ధ సన్నద్ధులై 7 జాతుల వారిని వెళ్ళగొట్టి స్వాధీనపరుచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు 11 రోజులు చేరేటట్టుగా పోయింటే 11 రోజులు పోయిపోయింటే పోయి యుద్ధం చేతురా అసలు తిరిగి మళ్ళీ ఐగుప్తుకే వదరు వాళ్ళు. ఈ 40 ఏళ్ళు వాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ గట్టపెడాలి. 40 ఏళ్ళు నడవడం అంటే మామూలు మాటలా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాళ్ళు పోయేది కనాను దేశం, యుద్ధం చేయాలా. యుద్ధం చేయాలంటే దొంగని ఎంట వెరకాలంటే పోలీసులకు అందుకే ట్రైనింగ్ పెట్టేది. మిలిటరీలో యుద్ధం చేయాలంటే మిలిటరీ మనుషులకు యుద్ధం ట్రైనింగ్ పెట్టేది దేనికి? మరి ఇప్పుడు మనకు కూడా యుద్ధం శరీరంతో, పాపంతో, లోకంతో, సైతానుతో యుద్ధం ఉంది. యుద్ధం చేయాలంటే శ్రమలు ఉంటేనే. ఆయన గూడు రేపినట్టు మనల్ని రేపుతాడు. అప్పుడు మనం కుయో 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 మొరపెట్టాలా యేసయ్యకు. పక్షులు కదా మొరపెట్టినట్టు మనం ఏం చేస్తామంటే పైన గూడు రేపి ఇడిచిపెట్టినప్పుడు ఆ పిల్లలు కొన్ని మనం ఎలా అంటున్నామంటే ఆ పిల్లలు మొరపెట్టినట్టు మొరపెట్టాం, ఆ పైన కళ్ళు తిరిగి పడిపోతాం. ఆయన గూడు రేపి ఐగుప్తులో నుండి. ఇంకొక మాట, మన ఊరికి వచ్చి మన ఊర్లలో ఎంత, ఇప్పుడు నేను ఆనందాపురం మా ఊరు, అక్కడ నుంచి వచ్చి దాదాపు 120 ఏళ్ళు 130 ఏళ్ళు అయింది. అప్పటికే ఇండ్లు పొలము ఎన్నో ఉన్నాయి కదా, పశువులు. ఇవన్నీ నేను తీసుకొని బయలుదేరాలంటే నాతో అవుతుందా చెప్పండి, మీరు చెప్పండి. అన్నీ తీసుకొని పోవాలా? కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మన గ్రామంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో నువ్వు ఇంకొక దేశానికి పోవాలని అంటే నీ ఇండ్లు, పశువులు, పొలం అన్నీ అమ్ముకొని లేక ఇది చేసుకొని వెళ్ళగలుగుతావా? ఇజ్రాయేలీయుల దేవుడు చూడండి, వారందరినీ తీసుకొని బయలుదేరాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ సైన్య సమూహముగా, ప్రైజ్ ద లార్డ్, సైన్య సమూహముగా యుద్ధ సన్నద్ధులై దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట, వారు ఊకే పోతలేరు. 19 వచనం చూడండి. మరియు మోషే ఇజ్రాయేలీలు మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఒక వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడుస్తున్నారు. దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తర్వాత మీరు 17వ అధ్యాయం రండి, నిర్గమాకాండం 17. ఇప్పుడు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత 40 ఏళ్ళు 17వ అధ్యాయం చూడండి ఒకసారి. నేను కొంచెం మెయిన్ చెప్తాను. తర్వాత ఇజ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ ఎట్లా బయలుదేరినారు? అసలు ఇజ్రాయేలు బయలుదేరడానికి కారణం ఏమి? ఫస్ట్ అద్భుతాలు చూసి బయలుదేరినారు. 14వ అధ్యాయంలో చూడండి, నిర్గమాకాండం 14. వెనక శత్రువులు ఉన్నారు. 10వ వచనం 14:10.
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అది చూసారా? ఫస్ట్ నేమో ఎట్లా వచ్చినారో తెలిసిన వీళ్ళు ఫస్ట్ ఎట్లా వచ్చినారేమా? పండగ యెహోవాకు పండగ, ఉత్సాహం. ఎట్టొచ్చినారు? ఉత్సాహంతో వచ్చినారు. కానీ ఇప్పుడు చూడ ఇప్పుడేమైపోయింది? ఫరో సైన్యముతో తరుముతున్నాడు వారిని. వారు కన్నులెత్తి చూడగా ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి, ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్టుంది, భయపడి యెహోవాకు మొరపెట్టిరి. పక్షిరాజు తన పిల్లల్ని ఇడిచిపెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలా? ఎన్నికి తిరిగిపోవడం కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 11వ వచనం, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించింది. చూసారా? మమ్మలను చంపడానికి తీసుకొచ్చావా ఈ అరణ్యంలోనికి? అక్కడ సమాధులు లేవనే మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. చూడండి, కొన్నిసార్లు శత్రువులను ఎన్నికలు చూసి భయపడిపోయి వెన్ను తిరిగిపోతాం. ఇంకొక మాట 3వ వచనం చదువు. ఫరో ఇజ్రాయేళ్లను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని అనుకున్నాను. చూసారా? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకలు ఇప్పుడు ఎవరున్నారు? ఐగుప్తులు ఉన్నారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్టుందో. నిజంగా ఒక గూడు రేపి ఒక పక్షి తన పిల్లల గూడు రేపి ఎలా గూడు రేపి వాళ్ళని వదిలిపెట్టినట్టుంటుందో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్టుంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకనేమో శత్రువులు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏముంది? ఇంక పండుకొని కలలుగాను దేవుడు వస్తాడు రక్షిస్తాడనా? లేకపోతే కొంతమంది సనుగుతున్నారు, ఇంకెన్నికి వెళ్ళిపోదాం, పోయి దాసులం అయిపోదాం. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా అట్లే. నేను ఇంత ప్రార్థన చేసిన ప్రార్థన పోతున్నా కానీ కూడా ఏం నాకు అప్పులు తిరగకుండా రోగాలు పోకుండా మళ్ళీ పోయి తాగదు, మళ్ళీ పోయి కాటరు వేసుకుందాం. ఏనైనా నాకు ఇంకా ఆ మీద అనుమానాలే వస్తున్నాయి, నాకు ఇంకా నిందలే వస్తున్నాయి, నాకు ఇంకా కష్టాలే వస్తున్నాయి. చాలా మందికి తెలియంది ఏంటంటే ఇలా వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏమి? దేవుడు నిన్ను సాపిగా తీసుకొని పోవడానికి కాదు, నీవు మొర్ర పెట్టేంత వరకు నీ పరిస్థితులు అంతే. నువ్వు మొర్ర పెట్టాలి. అందుకే నీ గూడు రేపేదాయన. ప్రైజ్ ది లార్డ్. నీ గూడు రేపేది దేనికి? నీ గూడు రేపేది దేనికి? ఇప్పుడు ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రువులు. దేనికి పెట్టాడు దేవుడు? తెలియదా దేవునికి? కొన్నిసార్లు రోగం, అప్పులు, సమస్యలు, పరిస్థితులు అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు అన్నీ వదిలిపెట్టి ఇంకా చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు. అందుకు కాదు దేవుడు తీసుకొచ్చింది. నీకు ప్రార్థన నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్. మొరపెట్టాలి. పక్షిరాజు వలె ఎగరాలా. సమస్యలను అధిగమించాలి. చెట్లను, కొండలను శత్రువు దొరకకుండా పైకి అధిగమించాలి, ఎగరాలి, దేవుని రాజ్యం చేరాలి. ప్రైజ్ ది లార్డ్. నేర్పడానికి దేవుడు, ఎగరడానికి నేర్పడానికి ఆధారం లేకుండా చేస్తాడు కొన్నిసార్లు. మేము అందుకే సమర్పణ చేసుకుంటున్న ముందు మీ సర్టిఫికేట్ చేయండి అంటాం. కొందరైతే మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ మీరే చెప్పినారంటారు. సర్టిఫికేట్ ఎవడు మేము ఇచ్చినా తీసుకపోని. ఎలీషా ఏం చేశాడు తెలిసిన? మళ్ళీ ఆధారం లేకుండా గర్తనగలతో చీలగొట్టి అక్కడ దూడను కోసి వంట చేసి అక్కడే ఆధారం తనకు సేద్యమునకు ఆధారమైన ఎద్దులను ఆ గడాన్ని తీసివేసి వంట చేసి అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎన్నికి పోకూడదు అంతే. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు దేవుడు చూడండి, మనం ఇవి తెలుసుకోవాలా. అందుకే కొన్నిసార్లు మనకు ఆధారం లేకుండా చేసుకోవాలి. ఏమన్నా ఉంటే మనకు కొంచెం కనుక నాకేమి పోతే మా ఫ్రెండ్స్ నాకు ఎదురు వస్తారు, నా ఫ్రెండ్స్ నాకు సాయం చేస్తారు అనుకుంటే, కొంచెం కనుక మా నాయనకు 10 ఎకరాలు ఉందిలే, కొంచెం కనుక మా ఇంట్లో నాకు అది ఉందిలే, నాకు పలకరిస్తున్నారు, నాకు సాయం చేస్తున్నారు అనుకుంటే అయిపోయా, ముందుకు వెళ్ళలేవు. దేనిని ఆధారం చేసుకోకూడదు. చూడండి, పక్షిరాజు
పక్షిని ఎలా నాపై కూడా ఆధారపడండి అని ఆ పక్షిరాజు చెప్పడంలే, మీరు శక్తి తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎగిరినట్టు మీరు ఎగరండి. అందుకే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధతలో ఎదగండి. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలా. కొన్నిసార్లు దేవుడు అలాగనే తీసుకొని వెళ్తాడు. ఇజ్రాయేలులు ఏం చేయాలి? మొర పెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. కొందరైతే ఇంకా చచ్చిపోదాం, సమాధులు లేవని తీసుకొచ్చావా, వీళ్ళని మనం అనుకోవడమే కాదండి, ఎన్నోసార్లు మనం కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురుగా ఉన్న కొన్ని సందర్భాలు ఆటంకాలు వెనక ఉన్న మనల్ని తరిమే పరిస్థితులు కొన్నిసార్లు తట్టుకోలేక ఎక్కడికి పోవాలో అర్థం కాదు. ఈ పరిస్థితులలో పక్షిరాజు పిల్లలకి ఏం నేర్పిందో దేవుడు మనల్ని కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టినట్టుగా ఉంటుంది, కానీ విడిచిపెట్టడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలా? అల్లాడుతూ కిచి అల్లాడుతూ రెక్కలు కొట్టడం నేర్చుకోవాలా. ప్రార్థన జీవితంలో వాక్యంలో ఎగరడం నేర్చుకోవాలా. వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అది అందుకే ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడు, చూడండి అక్కడ మోషే ఏమన్నాడు, 13వ వచనం, అందుకు మోషే భయపడకుడే, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఊరక నిలబడి చూడండి. చప్పటి కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ ఐగుప్తీయులను మీరు చూడరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది రాకపోతే వీళ్ళు ఇంత మొర్ర పెట్టారు, ఇంత అద్భుతాలు జరగవుగా. ఆ శక్తిని పొందుకోవాలిగా. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో 17వ వచనం, ఇదిగో నేను ఐగుప్తీయులను హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, ఫరో వలన సమస్త సేన వలన నేను వారిని కఠినపరుస్తాను, వారు మిమ్మల్ని తరుముత. ఇప్పుడు ఈ రోజు నుండి కోడిక అని చెప్పినాం, ఇళ్ళ కాడ హాయిగా ఎందుకు అనుకున్నారు? ఎందుకు రాలే? తరమెతోళ్ళు లేరు. మీకు అర్థమవుతుందా? తరమెతోళ్ళు ఇళ్ళ కాడ లేరు కనుకనే హాయిగా. కానీ ఒక టైం వస్తుంది, కొంతమంది ఇప్పుడు ఇంత ప్రార్థన చేసి పోయినాం కదా, ఈ టైంలో రారు. పోయినాక ప్రార్థన చేస్తారు, అయ్యా కాళ్ళు గుంజుతున్నాయి, చెయ్యి సొటకపోతుంది, చెవిన పడకుంది, ప్రార్థన చెయ్యి, చెమ్మ కొరికింది, దోమ కొరికింది. చూడండి దేవుని బిడ్డారా, దేవుడే అంటున్నాడు, వాళ్ళు తరుముతారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనల్ని కూడా ఎన్నో పరిస్థితులు తరిమితేడు వచ్చి పడినాం. అయితే మీరు భయపడద్దని, నేను ఫరో వలన, అతని రథం వలనను, అతని గుర్రపు రౌతు వలన మహిమ తెచ్చుకొందును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసింది ఏం తెలుసునా? నాయన ఎవరెవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళంట ఫరోను పెట్టు, వాళ్ళంట ఫరోను పెట్టు. ఇప్పుడు ఫరో ఎవడు? దయ్యమే. దయ్యాలు తరిమితే చూడండి, 10 మంది ఆటోలు వేసుకొని వస్తారు, మళ్ళీ ఒక్కని పట్టుకొని. చూడండి. ప్రైజ్ ది లార్డ్. కఠిన పరిచేది ఆయనే, తరిమేది ఆయనే, ఎర్ర సముద్రాన్ని రెండిటినిగా చేయగలిగిన వాడు ఆయనే. ఆయన మహిమ తెచ్చుకుంటాడా? హల్లెలూయా. దేవుని ప్రజలు ఎట్లంటే ఒక చూస్తూ ఆయన కలుగజేయి రక్షణను ఉండాలి, మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము, ఆ రోజు వాళ్ళు పోయినారు, అక్కడ ఐగుప్తులు పోయినారు, ఇజ్రాయేల్ కూడా పోయినారు. కానీ ఈ రోజు కూడా మనం ఏమని పాట పాడుకుంటున్నాం? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జనములలోనే శత్రు సైన్యం
సముద్రము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఓవరాల్గా ఆలోచన చేయండి. ఇప్పుడు తరి మీద ఆయనే, కఠిన పరిచయం ఆయనే. మీరు ఏడ్చొద్దండి, మీరు నిలబడి చూడండి అద్భుతాలు. అప్లోడ్ జరుపుతున్నా అంటే పోయి విషయం తాగి చచ్చిపోవడం కాదు. మరపెట్టు, ప్రైజ్ ది లార్డ్. వాడిని నిన్ను తరమనికనే పంపించినాడు దేవుడు, అంతేగా. నిన్ను తరమనికనే పంపించేది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊటాకు కాదు ఉరకాల్సింది, కట్టంబడి కాదు ఉరకాల్సింది, తెలుగంగల పడతాను కాదు ఉరకాల్సింది. ఆయనకు మొరపెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. మహిమ తెచ్చుకోపోతాడు ఆయన. ఆయన అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి శత్రు సమాని ముంచి ఆయన తన ప్రజలను క్షేమముగా దాటించాడు. హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపినట్టు ఆయన రేపుతాడు. చూడండి 17వ అధ్యాయం. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయం త్వరగా 1వ వచనం చదవండి. తర్వాత ఇజ్రాయేల్లో సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని. ఇప్పుడు మళ్ళీ ఇడిచి పెట్టినాడు. గూడు మళ్ళా రేపినాడు. గూడు రేపుతున్నాడు. మళ్ళా నీళ్ళు లేవు. ఇప్పుడు ఆ పిల్లలకు నీళ్ళు లేవు. ఇప్పుడు అక్కడ నుంచి, ఆ చెట్టు మీద నుంచి ఆ పక్షి పిల్లలు కింద పడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఇల్లు మొర పెట్టాలా. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వాదిస్తున్నారు. సంపనీకి తీసుకొచ్చినావా? చూడండి, చదవండి. త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఆ ప్రజలు నీళ్ళు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి. చూడండి ఎన్నిసార్లు ఈ మాటలు మనం మాట్లాడలేదా? ఎన్నిసార్లు మనకి ఇలాంటి ఆలోచన రాలేదా? దేవుడు ఒకసారి ఒకే సంపత్తి తీసుకుపోతే బాగుంటుంది. ఈ బాధలు తట్టుకోలేను తండ్రి. అలా అనిపించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాశాడు దేవుడు అంటే, ఇలా జరిగినప్పుడు మనం అలా అనకూడదు. దెబ్బకైతేనయా మొరపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని పాఠాలు బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో చూడు. న్యాయాధిపతుల గ్రంథంలో చూడు, ఆ 15వ అధ్యాయంలో 18వ వచనంలో, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున. ఎవరు అతడు? శాంసన్. మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి ఏం చేశాడమ్మా? ప్రిజన్ లేదు, సలనీళ్ళ, ఎండాకాలం కదా ఇప్పుడు, ప్రిజన్ లేదు, సలనీళ్ళం లేదు, కొత్త కుండనన్న లేదు. ఈ నీళ్ళే, ఏమో ఈ నీళ్ళు, ఏ రోగం వస్తుందో, అసలు నీళ్ళే లేవు. దేవుని బిడ్డారా, నీళ్ళనగా పరిశుద్ధాత్మ కదా. నీళ్ళనగా దేవుని వాక్యానికి గుర్తు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ దప్పిక అనేది ఉండాలా. ఆత్మీయ దప్పిక అనేది ఉండాలా. దేవుడు నాతో మాట్లాడాలనే దప్పిక ఉండాలా. దేవుని ఆత్మ దప్పిక, దేవుడు నాతో మాట్లాడాలా. కొంతమంది మనుషులు మాట్లాడకపోతే అలుగుతారు. లోక సంబంధమైన దప్పిక ఉంటుంది, ఆత్మ సంబంధమైన దప్పిక ఉండాలా. దేవుడు నాతో మాట్లాడాలా, ఆయన ఆత్మతో నన్ను నింపాలా, ఆత్మను పొందుకోవాలనే దప్పిక ఉండాలా. శాంసన్ దప్పిక కొని మొరపెట్టాడు. మనం కూడా మనకున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అతను మొర్రపెట్టగా, నీవు నీ సేవకుని నీ చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతిలో చచ్చి సున్నతి పొందిన వారి చేతిలో పడవలేనా అని వేడుకొనగా, దేవుడు ఇక్కడ చూడండి, కూడా చూడండి, చిన్నపిల్లలు తండ్రిని ఎట్ట అడుగుతారు, అట్లా అడుగుతున్నాడు శాంసన్. వాడు చూడు నాయన, ఈ ఎదిరింటోడు నన్ను రాజేసుకుని కొట్టిపోయినాడు, వానికేమో బైక్ ఉంది, నాకేమి ఇవ్వకపోతుంది. దేవుడు కూడా చూడు, దేవుడు మనం మన సొంత తండ్రితో మనం ఎట్లా మాట్లాడుతామో అట్లా మాట్లాడాలని ఆశపడతాడు ఆయన. ఆయన అడగాలని కోరుకుంటాడు ఆయన. మన స్టైల్ ఏంటంటే, మనం అడగకముందే నువ్వు ఇవ్వాలి, నీకు తెలియదా, పుట్టించలేవు. కొంతమంది పిల్లలు ఉంటారు, పుట్టిన తోడనే ఎట్టుంటారు వాళ్ళు,
మహా ఇదిగా ఉంటారు కొంతమంది పిల్లలు. ఎట్టుంటారంటే, నీకు తెలదా, ఎందుకు పుట్టించుకున్నావు, ఏం చేసినావు? ఆయన పుట్టించినప్పుడే నోరు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు నోరు? అడగనీకే. ప్రైజ్ ది లార్డ్. నోరు ఇవ్వకుండా పుట్టించింటే అడగకుండానే ఇచ్చు, అంతే కదా. ఇప్పుడు బర్రెను తాకుతున్నావు, అడగదు, అయినా నీళ్ళు పెడతాం, గడ్డి పెడతాం. నీకు నోరు ఇచ్చినాడు కదా. మనమేం చేస్తామంటే అన్నీ అడగకముందే చేయాలి దేవుడు. ఏమైనా నీకు పైలటా? నీకేమైనా నీకు ఇప్పుడు వీళ్ళు పోతున్నారు చూడండి, విఐపీలు పోతుంటే ముందు పక్కన రడ్డు జరగండి సార్ వస్తున్నాడు సార్, సార్ నీకు ముందు పోతుంటే నీకు కావాల్సినవన్నీ ఇచ్చుకుంటా, రా సార్ రా మరి అమ్మా, రా మరతమ్మా, రా యాకబు, రా అని సెల్యూట్ కొడతాడు ఆయన. నోరు ఎందుకు ఇచ్చాడు? అడగాల మనం. ప్రైజ్ ది లార్డ్. వారు కోరుకొను రేవుకు దేవుడు వారిని నడిపించెను. నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఉపదేశం చేస్తా. అడగాల, ఒక మూగలలా ఉండకూడదు. దేవుని అడగాల, ప్రార్థించాలా, అద్భుతాలు జరగాలని ప్రార్థన చేయాలా. జరిగిస్తాడు దేవుడు. అద్భుతాలు జరగాలని ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా. దేవుని బిడ్డలారా చూడండి, ఈ శాంసన్ ఏం చేస్తున్నాడు? మొర్ర పెట్టగా దేవుడు ఏం చేశాడు? దేవుడు 19వ వచనం, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. దేవా చపాడు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక గోతినే చీల్చినాడంట. హల్లెలూయా. ఒక్కని కొరకు గోతి చీలిస్తే మరి ఈడ 6 లక్షలకు మంది పైగా వచ్చినారు. వీళ్ళకు ఎన్ని గోతులు చీల్చాలి చెప్పర్రి. వీళ్ళు దేవునికి మొరపెట్టకుండా వీళ్ళే మొరపెడుతున్నారంటే, మమ్మును 3వ వచనం, మమ్మును మా పిల్లలను మా పశువులను తప్పించేట చంపుటక ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చితివా. చూసారా, ఇందాక ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇదే మాటనే అన్నారు. ఇప్పుడు నీళ్లు లేకపోతే చూడండి, దేవుడు అందుకే అంటాడు, దేవుడు పక్షిరాజు వలె తన గూడు రేపి తన పిల్లల్ని ఎలా మోసుకుంటూ వచ్చాడో. కొన్నిసార్లు గూడు రేపినప్పుడు కొన్నిసార్లు మీరు అయ్యో అని అల్లాడిపోతుంటే ఆయన వచ్చి మళ్ళీ మిమ్మల్ని రెక్కల కిందకి మోసినట్టుగా మోసాను. వీళ్ళు వాదించడమే సమయం సరిపోతుంది కానీ ప్రార్థించడం లేదు. చాలామంది వాదిస్తుంటారు, ప్రార్థించరు. వాదనలు ఎక్కువ, ప్రార్థన తక్కువ. చూడండి, అయితే దేవుడు చూడండి, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. 5వ వచనం, అందుకు యెహోవా 4వ వచనం, అప్పుడు ఈ మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా. నేను కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి, అబ్బా నాకు కాసేపు ఉంటే రాళ్ళతో కొడతారు నాయన వీళ్ళు. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు. ఇంకొక మాట చూడండి, మోషే పరిస్థితి కూడా ఎట్టుంది తెలుసునా? మోషే పరిస్థితి కూడా మాటికి డౌట్ వచ్చే పరిస్థితే. ఏమి నాయన ఇరిచిపెట్టినావు, నువ్వు ఇందుకైనా తీసుకొచ్చింది, మేము ఎక్కడ పోవాలా? పరిస్థితి ఎట్టుంటుంది చెప్పండి. ప్రజలేమో నిందిస్తూ అవమానిస్తున్నారు, ఆడనేమో నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలా? కొన్నిసార్లు మన ఎవరి పరిస్థితి, చాలా మంది జీవితాలు కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే, కొన్నిసార్లు ఆ దర్శనము అద్భుతాలు చూసి మనకు వచ్చి ఆ మెప్పును చూసి అబ్బబ్బబ్బబ్బా అంటాం. ఒక్కొక్కసారి ఏడొచ్చి పననైనా గబ్బిలంలాగా పరిస్థితి అయిపోతుంది. గబ్బిలం కదా కింద పడినట్టు పరిస్థితి అయిపోతుంది ఒక్కోసారి. అట్లని దేవుడు విడిచిపెట్టినట్టు కాదు. ఆ పరిస్థితుల్లో మొరపెట్టడం దేవుడే అంటున్నాడు. ఆ సమయంలో నువ్వు ఎగరడం నేర్చుకోవాలా, ప్రార్థనకు సమీపించాలా, వాక్యానికి సమీపించాలా, దేవునికి దగ్గరికి కావాలా, ఎగరడం నేర్చుకోవాలా. సాతానుకు దొరకవు, శత్రువు వస్తాడు. ఇప్పుడు ఆ పిల్లలను ఎంతకాలం ఆనే గూడు మీద పెట్టాలా చెప్పండి? ఎంతకాలం ఇంత లావైనా కూడా దానికంగా మేత తెచ్చి
ఇంకా ఎన్నిసార్లు నోట్లలో కుక్కాలా? ఎప్పుడు అది ఎగిరేది? ఎప్పుడు శత్రువుకు దొరకకుండా ఎగిరేది? ఎప్పుడు ఎగరడం నేర్చుకోవాలా, ప్రార్థించడం నేర్చుకోవాలా, వాక్యం చదవడం నేర్చుకోవాలి, ఎదగడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలును గూడు రేపి పిల్లల్ని పక్షురాలు తీసుకుపోతున్నాడు ఆయన. చూడండి ఇంకొక మాట ఇవతల రండి. తర్వాత దేవుడు ఏమన్నాడు ఇక్కడ 5వ వచనంలో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లోని కొందరిని తీసుకొని పోయి ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా ఇశ్రాయేళ్ల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో, దేవునికి ఉన్నాడో లేదో నేను చెప్పలే, ఇదే చెప్పింది, ఉన్నాడో లేదో. ఇంకోటి ఎప్పుడేమో చెప్తాడండి, సైతాను కరెక్ట్ ఇదే టైంలో వస్తాడు, మిగతా టైంలో రాడు. బాగా నీళ్ళు తాగి బాగా మీరు బాగున్నప్పుడు అప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడంటే వాడు ఇదే టైంలోనే వస్తాడు. మీకు బాగా ఖచ్చితంగా చెప్తా చూడండి, ఖచ్చితంగా ఇదే టైంలో వస్తాడు. ఎట్లా చెప్తున్నాం అంటే 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ముందుగా జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా, చూసారా అది యెహోవా ఆయాసపడుతున్నారు. ఇప్పుడు ప్రయాణంలో మనకు కూడా కొన్నిసార్లు ఆయాసం వస్తుంది. మళ్ళా పెట్టారా పరిచర్య, మళ్ళా ప్రార్థన పెట్టారా, అమ్మోయ్ మళ్ళీ ఇప్పుడేమో రాత్రి అంతా గిన్నె ఉండాలంట, 9 గంటల నుంచి గిన్నె ఉండాలంట. ఆయాసపడడం, ఆయాసముతో సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. అది మోషే చూడండి, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మొర్రపెట్టేది నేర్చుకోవాలి. 4వ వచనం చూడండి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా. మిశ్రిత జనం ఎవరిల్లు? మిశ్రిత జనం ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? చెప్పండి ఎవరు ఈ మిశ్రిత జనం? అద్భుతాలను చూసి ఇజ్రాయేలీలతో పాటు ఐగుప్తులు కూడా వచ్చినారు. అప్పుడు ఇజ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైరి. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనులు సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందలు వారితో కూడా బయలుదేరెను. అనేకులైన అన్యజనులు. అది ఈ మిశ్రిత జనం ఎవరంటే ఐగుప్తులు వీళ్ళతో పాటు ఎందుకు వచ్చినారు? అద్భుతాలను చూసి. ఈరోజు చాలామంది మందిరానికి కూడా అద్భుతాలను చూసి వస్తారు. దర్శనంలో పేరు ఇస్తాడంట, స్వరం ద్వారా దేవుడి పేరు పెట్టి పిలుస్తాడంట, దురాత్మ పోతుందంట, రోగం బాగా అవుతుందంట, పెళ్ళి అవుతుందంట. చూడండి, ఈడ తెలియదు మోకాలు పోయేటివి, ఏదేదో అద్భుతాలంట అనుకొని అద్భుతాలను చూసి వచ్చి రక్షణ పొందిన వాళ్ళు ఈ మిశ్రిత జనం. వీళ్ళు ఎట్లుంటారంటే మాట ఉంటుంది చూడండి, ఓ మాట ఉంటుంది ఏంటంటే పెట్టినరోజు పెళ్లి కోరతారు, పెట్టకపోతే సావు కోరతారు. ఈ మిశ్రిత దినం అద్భుతాలు చూసి అన్యజనులందరూ ఇజ్రాయెల్తో పాటు కొంతమంది వచ్చినారు. వాళ్ళే మాటికి వీళ్ళు అలిసినప్పుడల్లా వీళ్ళు దగ్గరకు వస్తారు. మేము కూడా ఊరికొచ్చామని నాన్నే ఉన్నట్టే బాగుండు, ఏదో అద్భుతాలు జరిగినాయి వచ్చి కానీ తండ్రి ఇంత ప్రయాణం మా శాత కాదు, పోదమా అన్న, ఎన్ని పోదమా? అద్భుతాలు చూసి వచ్చిన వాళ్ళు మన పక్కన ఉంటారు. మనం ఎప్పుడైతే కొంచెం బలహీనమై సందేహపడి అందరికి దూరంగా ఉండి ఎక్కడ మూల కూర్చొని ఉంటున్నాం అనుకో, అప్పుడు టీ వచ్చి కాటేస్తాడు. మీకు అర్థమవుతుంది ఎవరా? బలహీనంగా ఉన్నప్పుడు
వీళ్ళ అద్భుతాలు చూసి వచ్చిన వాళ్ళు అన్ని జనులు, మిశ్రిత జనం. వాళ్ళు మందిరంలో కూడా ఉంటారు, వాళ్ళు కేవలం అద్భుతాలు చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కణానికి పోవాలని కాదు, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళాలని కాదు, వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళాలని కాదు. దేవుని బిడ్డలారా చూడండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మిశ్రిత జనము ఉన్నారు. అందుకే ఈ మిశ్రిత జనము చదవండి, 4:11 మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలును మరలా ఏడ్చి, ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. వీళ్ళని పురిగొల్పేది ఎవరు? మిశ్రిత జనం. చూడండి, ఏరా మనం ఆడ మటన్ ఇట్లా ఇప్పుడు ఏరా ఏ లేదురా, ఏందిరా సాయంత్రం అయితే గుగ్గులు వస్తున్నాయి, ఏం లేదురా, ఏరా కోడిగుడ్డు లేదు, ఏ చికెన్ పకోడీ లేదు, ఏమిరా బయట ఉన్నప్పుడు బాగుంటుందిరా, పకోడీ లేదు, చెకోడీ లేదు, ఏం లేదురా, ఉపాసము ఏందిరా పరిస్థితి, మన పరిస్థితి. దేవుని బిడ్డలు చూడండి, ఇలా శనికి ఎన్నోసార్లు. ఇంకోసారి చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. త్వరగా నేను రెఫరెన్స్ ఇస్తాను. మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, 6వ వచనం, మర్నాడు వారు ఉదయం లేచి దహన బల్లను సమాధాన బల్లను అర్పించిరి. అప్పుడు జనులు తిరుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి. 5వ వచనం, ఆడుటకు లేచినారంట తిని తాగి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. పేరు ఎవరి పేరు చెప్పండి, పేరు ఎవరి పేరు? రేపు యెహోవాకు పేరేమో దేవుని పేరు పెట్టుకుంటున్నారు, కానీ కింద ఏం చేసుకున్నారు? చెప్పండి, దూడం చేసుకున్నారు. 4వ వచనం, 3వ వచనం, ప్రజలందరూ వారి చెవుల్లో ఉన్న బంగారు పోగు చేసి అహరోను దగ్గరకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడం చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన ఒక దూడని పెట్టుకున్నారు, దేవుని పేరు పెట్టినారు. ఈరోజు కూడా అంతే. పండగ క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, యేసుప్రభు పండగ, కానీ ఎద్దుల పందాలు, దూడ. ఆ రోజున దూడ, ఇప్పుడు కూడా దూడలు ఉన్నాయి. ఎద్దుల పందాలు, విగ్రహం పేరేమో యేసుప్రభు పేరే, పండగనేమో క్రిస్మస్సే. చూడండి, తినుటకు తాగుటకు ఆడుటకు లేచిరి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ కూడా ఇలాగనే జరిగిపోయింది. ఇంకొక రెఫరెన్స్ ఇచ్చి చూడండి. రైట్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రీతిగా ప్రియ దేవుని బిడ్డరా, చివరికి ఒక మాట చూడండి. ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, మార్గమున అమాలేకీయులు, ద్వితీయోపదేశకాండం 25:17, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో. అతడు దేవునికి భయపడకయు మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేశాను. అది ఎగరలేక దేవుని ప్రజలతో అందరితో పాటు రాకుండా వెనకబడినారే, వాళ్ళందరినీ అమాలేకీయులు ఏం చేసినారు? హతం చేసేశారు. ఈరోజు కూడా దేవుని బిడ్డారా, దేవుని సహవాసం ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆత్మీయ జీవితంలో వెనకబడితే హతమైపోతాం. చూడండి, దేవుడు గూడును ఎందుకు రేపుతుంటాడు? దేవుడు కొన్నిసార్లు ఇడిచిపెట్టినట్లు అవుతుంది, కానీ మనం వెంటనే బాధపడి దేవుని నన్ను విడిచిపెట్టాడని చెప్పేసో రకరకాలుగా. 21వ అధ్యాయంలో కూడా చూడండి, సంఖ్యాకాండం 21, ఇదొక్క మాట చెప్తున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. వారు ఎదోము దేశమునకు చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగినప్పుడు జనులు ప్రాణము సొమ్మసిల్లగా ప్రజలు దేవునికి మోషేకును విరోధం. చూడండి, ఈడ మూసేసినారు. మనం ఏమనుకుంటాం? ఓ చుట్టి తిరిగి రావాలి, రుద్రారం పడి రావాలి, అంటే పానపాడు రావాలనుకుంటాం. కొన్నిసార్లు చూడండి పరిస్థితి ఎట్లుంటుందో.
ఎర్ర సముద్రం మార్గము సాగినప్పుడు మార్గము అయాసము చేత దూరం ఉంది. అయాసం ప్రాణ సమస్యలు కాగా ప్రజలు దేవునికి మోసకు విరోధంగా మాట్లాడటమే మొదలు పెట్టారు. చూడండి, కలంగడి పండు పెట్టినప్పుడేమో పెళ్లి కొడతారు, పెట్టకపోతేనేమో సాగు కొడతారు. ఇజ్రాయిలే ముఖ్యంగా ఉదాహరణకు చూడండి, అరే ఈ అరణ్యంలో చచ్చుడగా ఐగుప్తులండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నం మాకు అసహ్యమైనదండ్రి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పంలను పంపాను. దేవుని బిడ్డారా చూడండి, నేను కొన్ని మాత్రమే చెప్పాను. అరణ్యంలో ఒక పక్షిరాజు పిల్లలను గూడు రేపినట్టుగా ఎట్లా ఉంటుందో, ఆ పిల్లలు వదిలిపెట్టినట్టు ఆత్మీయ జీవితం కూడా అనేకసార్లు అలా అనిపిస్తుంది. కానీ ఆయన వదిలిపెట్టాడు. ఆయన మరలా వచ్చి రెక్కల మీద నుండి మనల్ని పైకి తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. అది చూడండి, ఎవరి కొరకు ఎదురు చూడాలా? యెహోవా కొరకు ఎదురు 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. కోట చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31. యెషయా గ్రంథం 40:30-31 చదువు. వాలురు సొమ్మసిల్లుదురు, ఏమంట అలయిదురు, యవనస్తులు తప్పక తొట్టు. యెహోవా కొరకు 31 యెహోవా కొరకు ఎదురు చూచు. యెహోవా కొరకు ఎదురు చూచు. ఎవరి కొరకు ఎదురు చూడాలా? ఇజ్రాయెల్ అన్నిసార్లు చావడానికి కారణం నీళ్ళు లేవని, అది లేదని, ఇది లేదని విరోధముగా సనుక్కొని, ముందు సముద్రం ఎలా వెనకిలా శత్రువులు, కొన్నిసార్లు నీళ్ళు ఉండవు, కొన్నిసార్లు అన్నం ఉండదు, కొన్నిసార్లు శత్రువులు, కొన్నిసార్లు శరీర కోరికలు, మాంసం తినాలను, ఇంకొకటో కొన్నిసార్లు చూడండి. ఇలా చాలా పరిస్థితుల్లో ఇజ్రాయేలు దేవుని కొరకు ఎదురు చూడకుండా, ఆయన మాట కొరకు ఎదురు చూడకుండా పక్షిరాజు ఏం చేయాలా? ఆయనపై ఆధారపడాలా? కేకలేయాల పక్షి పిల్లలు, తండ్రి నన్ను ఆదుకో 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 అని కేకేయాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలము పొందుదురు. ఆమేన్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజుల వలె వారు రెక్కలు చాపి పైకి ఎగుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలయక పరిగెత్తుదురు. చిన్నప్పుడు ఎగరలేని చిన్న పక్షులన్నీ పట కొట్టుకుంటాయి కదా. బాగా నేర్చుకున్న తర్వాత పైకి వెళ్తారు. మీరు ఒకసారి ఆకాశంలో చూడండి, పక్షిరాజులు రెక్కలు దాపి అలా పైకి ఎరిమిలాగా ఇలా తిరుగుతుంటే ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మనం కూడా ఇలా ఎగిరి వెళ్ళిపోవాలని ఆయన రాజ్యానికి. ప్రైజ్ ది లార్డ్.